అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాల మరియు మాల అనుబంధ కులాలకు భవిష్యత్తు అంధకారం కాకుండా భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలనే అంశం మీద మీ సమయాన్ని వెచ్చించి ఇంత దూరం వచ్చి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దాంతోపాటుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల మీద కక్ష కట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని సమాజంలోనే వివిధ కులాలతో మాలలని ఒక కార్నర్ చేపించి ఒక సాంస్కృతికమైన భౌతికంగా కాకుండా మానసికమైన ఒక దాడికి తెరలేపినాయి. ఆ దాడిని తిప్పికొట్టే విధంగా మనం ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఈ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిన అనైతికంగా జరిగిన వర్గీకరణ అంశాన్ని మనం అందరం ఖచ్చితంగా దీనిపైన చర్చించి మాల మరియు మాల అనుబంధ కులాలకు రాబోయే రోజులలో ఎటువంటి నష్టం జరగకుండా అంటే ఇప్పటికీ మనం ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. వర్గీకరణ అంశం వచ్చినప్పటి నుంచి మన వాళ్ళందరం అనేది వర్గీకరణ జరిగిన మంచిదే కానీ ఎవరికి నష్టం కాకుండా జరగాలనే ఉద్దేశంతో దాదాపుగా మన మాల మేధావులందరూ స్టాండ్ తీసుకొని మాట్లాడారు. కానీ 30 సంవత్సరాల మన మౌనం ఈరోజు మన అధపాతాళానికి పోయేదానికి ఒక కారణంగా భావించవచ్చు. ఇప్పటికైనా మనలో ఉన్న మేధావులు ఇప్పటివరకైతే ఈ వర్గీకరణ అంశం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా మన మేధావులు చాలామంది అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినప్పుడు మనకిప్పుడు జరిగిన నష్టాన్ని కూడా పూడ్చే విధంగా వాళ్ళు రాబోయే రోజులలో కూడా అంతే ఒకే ఏకతాటిపైకి వచ్చి అదే విధంగా అప్పుడైతే ఏ విధంగానైతే మద్దతు తెలిపినామో మన మాల మరియు మాల అనుబంధ కులాలలో ఉన్న మనకు ఎటువంటి నష్టం జరగకుండా కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ ఏకతాటిపైకి వచ్చి మనకు జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక రిఫరెండాన్ని ఇవ్వడం కానీ ఖచ్చితంగా మనం ఒక సూచనలు ఇచ్చి రాబోయే తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేధావులుగా ఉద్యోగులుగా విద్యావంతులుగా మనందరిపైన ఉన్నది. ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్గీకరణ అంశం వల్ల ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులు ఉద్యోగులు. రాబోయే తరంలో ఇప్పటి విద్యార్థులే రేపటి ఉద్యోగులుగా తయారవుతారు. కాబట్టి విద్యార్థి దశ నుంచే మన పైన దాడి మొదలైంది. ఒకప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళ కాంచెల్లి దాడి మొదలైతే ఇప్పుడు వర్గీకరణ అంశంతో విశ్వవిద్యాలయాలతో పాటుగా ఉద్యోగాలలో కూడా మన పైన దాడి మొదలైంది. వాటిని మనం ఎదుర్కొన్న విధంగా అంటే ఇప్పుడు ఈ రోస్టర్ విధానాన్ని చూస్తే ఏదైనా సీట్కి అప్లై చేయాలన్నా కూడా యూనివర్సిటీలలో ఏదైనా సీట్కి అప్లై చేయాలన్నా కూడా చాలా అతి తక్కువ మంది విద్యార్థులకు మాల అనుబంధ విద్యార్థులకు సీట్లు లభించే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడున్న రోజులలో. ఒక విద్యార్థులకు జరగబోయే నష్టం గురించి మాట్లాడుతున్నా, కాబోయే ఒక ఉద్యోగాలలో ఉన్న నష్టం గురించి కూడా మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. రాబోయే రోజులలో కూడా నువ్వు ఇప్పుడు ఎన్ని విద్యలు చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని పీజీలు చేసినా కూడా ఇప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో మాల మరియు మాల అనుబంధ కులాలలో ఉన్న యువకులకు ఎటువంటి ఉద్యోగ రంగంలో ఎటువంటి లాభం లేదు. ఉద్యోగ రంగాలలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అసలే లేదు. దాంతోపాటుగా అందుకనే ఈ పరిస్థితిని మనం ఖచ్చితంగా ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్న ఈ వేదిక నుంచి ఇప్పుడు కనుక మన మౌనం ఇప్పుడు ఒక యువకులుగా విద్యార్థులుగా ఇప్పుడు కనుక ఒక ఉద్యోగులుగా ఇప్పుడు కనుక మన మౌనాన్ని కనుక పాటించినట్టయితే మన భవిష్యత్తులో మన అంధకారానికి మనమే దారులు తెరిచినట్టయితుంది. మనమే మన భవిష్యత్తును బొందబెట్టుకునే పరిస్థితిలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ పరిస్థితులలో స్పందించాల్సింది ఎక్కువ యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు. ఖచ్చితంగా ఈ సమస్య పైన రాబోయే రోజులలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడా కూడా ఒక పిలుపుతోటి ఏకతాటిపై ఉండి ఎప్పుడైనా కానీ యువకులు అనేటోళ్ళు వెన్నెముకలు అంటారు కదా, అభివృద్ధికి వెన్నెముకలు, ప్రతిదానికి వెన్నెముక అంటాం కదా. యువకులు మన రక్తం మరిగే రక్తము ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఏ సిచ్యువేషన్ ఎదురైనా కూడా రాబోయే రోజులలో ఎదుర్కొనే విధంగా మనం మాల యువకులు అందరూ ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా పర్లేదు, ఎదుర్కొనే విధంగా మనం సిద్ధమై ఉండాలి. మెంటల్గా, ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా కూడా మనం ఖచ్చితంగా
సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగ రంగాలలో ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎట్లాగీ రోస్టర్ విధానం ప్రకారం చూస్తే మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు. కావున వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని స్వయంగా ఎదిగే విధంగా కూడా మనం ఖచ్చితంగా మన ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగాలలో కూడా ఖచ్చితంగా మనం అటువైపుగా వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ఉద్యోగి సంపాదించేందుకు ఒక వ్యాపారవేత్త ఒక సంవత్సరంలో సంపాదించగలుగుతాడు. ఒక ఉద్యోగి నెల జీతం ఒక వ్యాపారవేత్త ఒకరోజు ఇన్కమ్ లెక్క ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఈ వర్గీకరణ ఎలా ఉన్నా ఏం చేయబోయినా మనమందరం ఈ వర్గీకరణ అనే అంశంలో మన మాల అనుబంధ కులాలలో ఉన్న వ్యక్తులు మేధావులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఖచ్చితంగా మన సహాయ సహకారాలతో పాటు మన మద్దతు కూడగడుతూ యువకులంగా మనం ఖచ్చితంగా ముందుండి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు యువకులుగా మన బాధ్యత. మన ముందు తరాల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఎంతవరకు చేయాలనో అంతవరకు చేసిరు. ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం ఖచ్చితంగా యువకులుగా మనం ముందుండి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చదువుకున్న విద్యార్థులుగా చరిత్రను అధ్యయనం చేయాల్సిన ఒక అవసరం ఉన్నది. రాబోయే భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం కూడా మన భుజాలపైన ఉన్నదని తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కానీ విద్యార్థులు కానీ యువకులతోటి ఏ మీటింగ్ పెట్టినా కూడా ఒక పిలుపుతోటి మన భవిష్యత్తును నిర్మించుకునే కార్యక్రమానికి మీరందరూ అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై మాల.